అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్, గడువు పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త అందించింది. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలకు అర్హులైన ఉద్యోగులు అందుకునేందుకు మరో అవకాశం కల్పించింది. యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నంబర్ లింక్ కోసం మరోసారి గడువు పొడిగించింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రోత్సాహకాలు కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 1 నెల జీతం ప్రోత్సాహకంగా ఇస్తారు. అయితే అర్హులైన ఉద్యోగులు తమ యూఏఎన్ యాక్టివేషన్లో ఉంచుకోవాల్సినది ఈపీఎఫ్ కోరింది. ఈ క్రమంలో యూఏఎన్ యాక్టివేషన్ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియగా ఇప్పుడు మరోసారి పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15, 2025 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఇప్పుడు మార్చి 15 వరకు అవకాశం లభించనున్నట్లుంది. అయితే ఆలోపు యూఏఎన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఈఎల్ఐ ద్వారా నెల జీతం ప్రోత్సాహకంగా ఇస్తారు. ఈ మేరకు మరోసారి గడువు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ తాజాగా ఫిబ్రవరి 21, 2025 రోజునే ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ క్రమంలో కంపెనీల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అర్హులైన ఉద్యోగులకు ఈఎల్ఐ ప్రోత్సాహకాలు అందేలా యూఏఎన్ యాక్టివేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలంది. అయితే మరి ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని వార్షిక బడ్జెట్ 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈఎల్ఐ పథకంలో 2 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ ఏ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు 1 నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు. కేటగిరీ బిలో తయారీ రంగంలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పించినట్లయితే అలాంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. కేటగిరీ సి ద్వారా అదనపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు సైతం ప్రోత్సాహకాలు ఇస్తారు. యూఏఎన్ యాక్టివేట్ ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ మీరు epfindia.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ తర్వాత అవర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎంప్లాయీస్పై క్లిక్ చేయాలి. తర్వాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీలోని ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ నంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఆథరైజేషన్ అనేసి వస్తుంది. తర్వాత కొత్త పేజీలో ఇంపార్టెంట్ లింక్డ్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ నంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఆథరైజేషన్ పిన్పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఐ అగ్రీ పై క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీ, యాక్టివేట్ యూఏఎన్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. సో ఇదండి ప్రొసీజర్. సో చేసుకోండి.